నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. చాలీ జిలుగు విత్తనాలు ఎరువులు సరఫరా చేస్తున్నారని కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. కృత్రిమ కొరత సృష్టించి అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఓవైపు భారీ ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు రైతులు ఎరువుల కోసం సొసైటీల ముందు పడికాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో గల సొసైటీ వద్ద రైతులు విత్తనాల కోసం వేకోజామున 5 గంటల నుంచి క్యూలో నిలబడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన రైతులు ఎండలు సైతం లెక్క చేయకుండా పడికాపులు కాస్తున్నారు. ఎరువులు విత్తనాల కొరకు రైతులు భారీగా తరలి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. అయితే ఎండలో క్యూ లైన్ నిలబడతామని ఎవరు పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలని జిలుగు విత్తనాలు ఎరువులు సరఫరా చేస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. అరకొర ఎరువులు విత్తనాలు పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. కృత్రిమ కొరతను సృష్టించి వ్యవసాయ సింగిల్ విండో అధికారులు కుమ్మక్కై బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఎరువులు విత్తనాలు పంపిణీలో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని, అవసరం ఉన్న మేరకు విత్తనాలు ఎరువులను సప్లై చేసేవారని తెలిపారు. జిలుగు కోసం వచ్చిన సార్ ఇప్పుడు చెప్పమ్మ మేము ప్రజల కోసం వచ్చిన వల్ల గంటన్నర అవుతున్నది. సార్లు కూడా స్పందిస్తలేరు. ఆడ లైన్ కోసం అని పెట్టినాము, కుర్చీల లైన్లు పెట్టినాము, సంతకాలు పెట్టలేరు, ఏం పెట్టలేరు. ఇక్కడ కరెక్ట్ ఇది లేదన్న, కరెక్ట్ లైన్ కొద్దిస్తే సరిపోతుంది. సార్లు ఏది స్పందించలేరు. ఇప్పటికీ నీళ్ళు లేవు, ఏం లేవు. ఇథనాల్ సప్లై అవుతుంది, దాంతో టెంట్ లేదు, ఏం లేదు. ఎండకు దూపు అవుతుంది, పరిస్థితి బాగాలేదు. లైన్ బాగున్నది, అవి ఇస్తారా కొనాకరికి ఇయ్యరా. ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు. ఆ ఎంతమంది ఉన్నారు అందులో ఇన్సూరెన్స్ ఉంది, అది ఊళ్ళకి ఏర్పడి ఇథనాల గురించి బాగా జిలుగు కోసం వచ్చిన సార్ ఉగ్రవాయం. అది ఇక్కడ ఎండలో టెంట్ వేయలేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఏం లేదు. 5 గంటలకు వచ్చినాం. ఇప్పుడు ఎంత అవుతుంది సార్? ఇప్పుడు 1 గంట అవుతుందా సార్? ఇప్పుడు వెళ్ళాం, బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ జనాలు అయితే ఇబ్బంది అవుతుంది సార్. 5 గంటలకు వచ్చినాం. 200-300 మంది అక్కడ ఒక లైన్ సిరీసే వచ్చింది. మళ్ళీ మీకు పోయి 4 గంటల సేపు, మళ్ళీ 2 గంటలు అయింది, 3 ఉన్నాయి. మళ్ళీ మొత్తం 4 గంటలు 4-5 అయింది. వాటర్ లేవు మెయిన్, మళ్ళీ టెంట్ ఆ పరిస్థితి.
సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కామారెడ్డి జిల్లాకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం కొనసాగుతున్న భద్రతా చర్యలు అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు. సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన గదులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో 3 అంచెల భద్రత మధ్య సెగ్మెంట్ వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో సీల్ వేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్లను సిఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి జూన్ 4న గీతం యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు సంసిద్ధకు చేస్తున్న ఏర్పాట్లను తీసుకుంటున్న ముందస్తు చర్యలపై న్యూఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంగారెడ్డి నుండి ఆ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి పాల్గొన్నారు. అనంతరం గీతం యూనివర్సిటీలో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ పరిశీలించి విజిటింగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతరం కొనసాగుతున్న భద్రతా చర్యలను అక్కడ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిశీలించారు. సీఎం కార్యాలయం నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. దరఖాస్తు తిరస్కరణ లేదా పరిష్కరించకపోవడానికి ఏమైనా కారణాలుంటే ఫిర్యాదుదారులకు సకాలంలో తెలియజేయాలన్నారు. ఎట్టి పరిస్థితులలో తమ వద్ద అనవసరంగా పెండింగ్లో పెట్టరాదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రమోహన్ మాట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, త్వరలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని చెప్పారు. సీఎంఓ కార్యాలయం నుండి జిల్లాకు సంబంధించి 382 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వాటిని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. దరఖాస్తు తిరస్కరణ లేదా పరిష్కరించకపోవడానికి ఏమైనా కారణాలుంటే ఫిర్యాదుదారుకు సకాలంలో తెలపాలని కోరారు. ఎట్టి పరిస్థితులలో తమ వద్ద అనవసరంగా పెండింగ్లో పెట్టుకోరాదని స్పష్టం చేశారు. ఇంతవరకు ఆన్లైన్లో దరఖాస్తులు రాగా ఇప్పటి నుండి సంబంధిత శాఖకు ప్రజావాణి snbo@gmail.com వెబ్సైట్లో ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులు పంపుతారన్నారు. ఇందుకోసం ప్రతి శాఖపర నోడల్ అధికారికి కొత్తగా లాగిన్ ఐడి ఇస్తారని, ఆన్లైన్లోనే సమాధానం పంపాలని చెప్పారు. డౌన్లోడ్, రిప్లై పంపడంలో సాంకేతిక సలహాలకు ఈడీఎంను సంప్రదించాలని కోరారు. అంటే శాఖాపరమైన మన యొక్క ఫైండింగ్స్ ఏమున్నాయి, మనం మన ఎన్వైడీలో మనం కనుగొన్న దాని ప్రకారం మన క్షేత్రస్థాయి వాస్తవాలను కూడా మనం పరిపు వేసుకుంటే ఈ దరఖాస్తు లేదంటే ఇదివరకు ఇచ్చిన అటాచ్మెంటే సరిపోతుందా అన్నది ఒకసారి తరచి చూసుకొని మీరు సాటిస్ఫై అయిన తర్వాత, సంతృప్తి చెందిన తర్వాత దాన్ని మీరు అకార్డింగ్లీ డిస్పోజ్ చేయాలి. సో మనకి ఏమడుగుతున్నారు, కొన్ని లాగిన్స్ కూడా ఏదైనా మద్దతు సపోర్ట్ మనకి కావాలి అనుకుంటే ఈ కలెక్టర్ కార్యాలయం, ఈ ఐడిఓసి కార్యాలయంలో ఉన్న మన కలెక్టరేట్ నుంచి మీకు తప్పకుండా ఉంటే ఎందుకు చేయలేకపోతున్నారు, దీనికి సంబంధించిన ఏదైనా వివాదం ఏదైనా మున్సిపల్ కోర్టులో ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర, సీనియర్ సివిల్ జడ్జి దగ్గర, లేదంటే ఏదైనా జిల్లా కోర్టులో ఏ వాకాయిని చెప్పడం కోసం కాదు. దీనిపైన వచ్చే 15 రోజుల తర్వాత మనకు జరగబోయే ఉన్నత స్థాయి సమీక్షలో మన జిల్లా విషయాన్ని పరిష్కారం చేయాలి. లేదు దీన్ని పరిష్కారం చేయవలసిన డివిజన్ స్థాయి లేదంటే మండల స్థాయి అధికారి సెలవులు ఉంటారు, పక్కన ఉంటే దానికి ఇన్ఛార్జి బాధ్యులు ఎవరైతే ఉంటారో వారు కూడా పరిష్కారం చేయాలి. మొత్తం మీద వీటిపైన చాలా సీరియస్గా మనం రెస్పాండ్ అవ్వాలి.
గవర్నమెంట్కి 2 అంశాలపైన ఇప్పుడు కావాలి. ఎన్నో ఆశలతోని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చిన దరఖాస్తుదారులకి ప్రజలకి మనము సరైన సమాధానం ఇవ్వాలి. ఈ శాఖ పరంగా ఈ శాఖ తరఫున మీరు పెట్టుకున్న దరఖాస్తును నేను పరిశీలించడమైనది ఈ రకమైన చర్య తీసుకున్నాం. అందరి వాటికి పూర్తి స్థాయిలో మనం జవాబు ఇవ్వాలి. ఈ జవాబుదారీతనం సృష్టించడం కోసమే ఈ ప్రజావాణి సీఎంఓ ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో అందుకని ఈ గడువు కూడా దరఖాస్తులు వస్తున్నా కూడా మొత్తం మనం జిల్లా స్థాయిలోని ప్రతి అధికారి ప్రతి ఉద్యోగి కూడా ఎన్నికల నిర్వహణలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు తమకు ఇచ్చిన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసాము. 2 ఎలక్షన్ పూర్తి చేసాం. ఇప్పుడు మనము ఓట్ల లెక్కింపును కూడా సిద్ధమవుతున్నాం. కనుక ఇంత బాగా అంకితభావంతో పనిచేసే అధికారులందరూ కూడా సేమ్ అదే చొరవ అదే అంకితభావంతో వీటికి జవాబు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. సో ప్రతి సోమవారం కూడా దీని మీద 3:30-4 o'clock మనం ఇదే ఐడి కోర్సులో మనం మీటింగ్ తీసుకుంటూ ఉంటాము. సో దీనికి కూడా మీరు సహకరించాలి. సపోజ్ ఏదైనా కారణంతో జిల్లా అధికారి గారు ఆ రోజు లేకపోవడం, రాష్ట్ర స్థాయి సమీక్షకు హాజరవడం ఉంటే దాని తర్వాత బాధ్యత గల అధికారిని ఈ మీటింగ్ పంపించాలి. దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుతా ఉన్నాను. దీనికి సంబంధించిన ప్రజావాణి ప్రోగ్రామ్ సంబంధించి 8/5/2002 నాడు మనకి కోఆర్డినేషన్ రెవెన్యూ ఎక్సైజ్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సరళంగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రమ పోకుండా మరొకటి కాపీ కూడా ఇస్తే రెడీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్లో ఈ నెల 28, 29, 30 తేదీలలో 3 రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ 3 రోజులు గ్యాస్ట్రో, అల్సర్ మరియు లివర్ సమస్యలకు వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపులో అవసరాలను బట్టి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ల్యాబ్ టెస్టులు కూడా చేస్తామని తెలిపారు. నేను మీ డాక్టర్ సద్గుణరావు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్. మేము రేపు ఎల్లుండి అవతల నాడు అనగా 28, 29, 30 తేదీన ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము. అవసరమైన పేషెంట్స్కి ఎండోస్కోపీ, కొలనోస్కోపీ మరియు ల్యాబ్ టెస్ట్స్ అన్నీ ఫ్రీగా చేయబడింది. ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ వినియోగం చేసుకోవాలని చెప్పి. నా పేరు భోగి రవీందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్. మేము ఈ 3 days క్యాంప్ అనేటువంటిది కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మేము క్యాంప్ కండక్ట్ చేసిన రోజు ఎవరికైనా ఎమర్జెన్సీ పని ఉన్నది అని అంటే వాళ్ళు ఇటువంటి బెస్ట్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోలేమేమో అనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ టైం మన తెలంగాణలోనే 3 days క్యాంప్ అనేటువంటిది ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉన్నదో, లేట్ నైట్ పడుకోవడము, ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కానీ, అల్సర్స్ కానీ ప్రతి ఒక్కరి లోపల కామన్ ప్రాబ్లమ్స్గా ఉన్నాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ను మనం రెక్టిఫై చేయడానికి కోసమని డాక్టర్ సద్గుణరావు గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యం లోపల ఇటువంటి మెగా హెల్త్ క్యాంప్ను కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటువంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మేము హాస్పిటల్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన
రుద్రుని మండలంలో చోటు చేసుకుంది. కాగా మృతి చెందిన వ్యక్తిని రాయకూర్ క్యాంపు గ్రామానికి చెందిన 24 సంవత్సరాల వయసు గల షేక్ లతీఫ్గా గుర్తించారు. రుద్రుని మండలంలోని రాయకూర్ క్యాంపు గ్రామంలో ఆదివారం బీభత్సవంగా వీచిన గాలికి విద్యుత్ వైర్లు తెగి పంట పొలాల్లో పడిపోయాయి. వైర్లను ఎవరు గమనించకపోవడంతో అలానే విద్యుత్ సరఫరా అవుతోంది. సోమవారం ఉపాధి హామీ పనుల కోసం రాయకూర్ క్యాంపు పంట పొలాల్లో 24 సంవత్సరాల షేక్ లతీఫ్ అనే యువకుడు కాలువ పనులు చేస్తుండగా ఆ విద్యుత్ వైర్లు తగిలి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు గమనించి అరుపులు కేకలు పెట్టారు. లతీఫ్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. విద్యుత్ తీగలు తెగిపడితే కూడా అధికారులు మరమ్మతులు చేయలేదని, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ కొడుకు ప్రాణాలు పోయాయని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పోల్ పడిపోయినాయి, 100 రూపాయలు ట్రాన్స్ఫర్ పడిపోయినాయి. కంటిన్యూగా నిన్న 3 గంటల నుంచి స్టిల్ లైన్లో ఉన్న టోటల్ స్టాఫ్ కూడా రుద్రు టౌన్లో కరెంట్ ఇవ్వడానికి మాకు రాత్రి 3 అయింది. ప్రతి దగ్గర కనీసం ఒక 500 ఫోన్లు వచ్చినాయి ఒక్కొక్కరి ఫోన్కి. ప్రతిదైతే ఇమ్మీడియట్గా రెక్టిఫై అయితే చేయలేము సార్, 1 by 1 చేస్తూనే వస్తున్నాము. అది జరగడం నిజంగా దురదృష్టవశం సార్. లైన్ పడిందంటే ఏ లైన్ పడినా కూడా మేము కూడా ముట్టుకోము. ఆ లైన్ ఎక్కడ నుంచి సప్లై వస్తున్నది మాకు కూడా తెలియదు. అది ఎక్కడ కరెంటు పడిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే హెవీ జరిగింది. ఒక్కటైతే ఇమ్మీడియట్గా వచ్చి చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంత ఉందంటే సార్, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కొండాపూర్, లక్ష్మారెడ్డి ఎక్కడ కరెంట్ లేదు, మొత్తానికి అట్టే ఉన్నాం. సో డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం సార్ దానికి మా డిపార్ట్మెంట్ నుంచి 5 లక్షల వరకు ఎక్స్రే శాంక్షన్ అవుతుంది సార్. దానికైతే మేము ఖచ్చితంగా దాన్ని చేయించగలుగుతాం సార్. అదైతే మీది ఓకే సార్. ఇది లైన్మెన్ ప్రాబ్లం వల్ల జరిగింది. కరెంట్ అయితే అన్ని ఊర్లలో లేదు. మరి రైగూర్ క్యాంప్లో ఎందుకు ఇచ్చారు? ఎంత తొందరగా లైన్ ప్రాబ్లం అన్ని అయినా కానీ కరెంట్ ఇవ్వాలి కదా సార్. ఎట్లుంటుంది మిక్స్డ్ ఫీడర్ అంటే సార్, సింగిల్ ఫేజ్ ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఎంత గాలి దుమారం వచ్చినా సింగిల్ ఫేజ్ స్టాండ్ చేయడానికి చూస్తాం. సింగిల్ ఫేజ్ స్టాండ్ అయింది రాత్రి నుంచి సింగిల్ ఫేజ్ నడుస్తున్నది అన్ని ఫీడర్. ఎన్నో ఆశలతో విదేశీ గడ్డపై అడుగు పెడుతున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ అక్కడ నానా చాకిరీ చేస్తున్నారు. తాము కష్టపడ్డా తమ కుటుంబాలు సుఖంగా ఉంటాయన్న ఆశతో అక్కడే బతికిడిస్తున్నారు. అయితే దేశం కాని దేశానికి వెళ్ళి అక్కడ పలు కారణాలతో మృత్యువాత పడుతున్నారు. భార్య పిల్లలు పుట్టిన ఊరును వదిలి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన జిల్లా వాసి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బతుకు తెరువు కోసం గల్ఫ్కు వెళ్లిన తాడోయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి నరసింహులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని వేడుకుంటున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తాడోయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన దాసరి నరసింహులకు భార్య పద్మ, 2 పిల్లలు నందిని, నితిన్లు ఉన్నారు. కూలీ నాలి చేసుకుని బతుకు విడుస్తున్న నరసింహులు గత నెల 24వ తేదీన ఉపాధి కోసం మస్కట్లోని ఒమాన్ వెళ్లి ఓ కంపెనీలో పనికి చేరాడు. అయితే రోడ్డు ప్రమాదంలో నరసింహులు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సహకరించాలని వేడుకుంటున్నారు. కృష్ణాజివాడి గ్రామం, తాడ్వాయి మండల్, ఎల్లారెడ్డి నియోజకవర్గం, కామారెడ్డి జిల్లా. మదన్ మోహన్ గారిని ఒకటి మనవి ఏమి కోరుతున్నామంటే, మా యొక్క ఎమ్మెల్యేని మరి మా యొక్క శవమును ఒమాన్ల మస్కట్ల చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాసరి నరసింహులు మా బావగారు మరి మాకు జల్ది జర పంపించాలని మదన్ మోహన్ కూడా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి మా చెల్లెకు
కానీ ఏదైనా సాయం అందియాలని మా ఈ యొక్క మదన్ మోహన్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యేని మరి అక్కడి ట్యాక్స్ నుంచి మాకు వాట్సాప్లో పంపారు. ఎట్లా చనిపోయిందని తెలిసింది అంటున్నా. నా యాక్సిడెంట్ అయింది అటు పెట్రోల్ పంపులా మాకు మరి మీకు ఒక అందజేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది చనిపోయి? 14 రోజులు అవుతుంది. 14 రోజులు అవుతుంది. మరి మాకు 3-4 రోజులు అయితే కావాల్సింది అంటే ఒకటి వాళ్ళ పిల్లలు చిన్న నిరుపేదలు, మాకు వాళ్ళ శవం జల్దీ పంపించాలని మేము ఎమ్మెల్యే ద్వారా కూడా దయచేసి మదన్ మోహన్ గారు జల్దీ పంపించాలని కోరుతున్నాం. దయచేసి మీకు మరీ దయచేసి చెప్తున్నాం. కృష్ణాజీ గారు చనిపోయిందని తెలిసిందా? ఎవరు చెప్పారు మీకు? ఎంతమంది పిల్లలు అమ్మ? తొందరగా రావాలని ప్రభుత్వం కోరుకుంటాను. దగ్గర తీసుకున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి KNN, ప్రతిక్షణం ప్రజాపక్షం.